బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతి ఘాట్ వద్ద 200 మీటర్ లోయలో ఒక బస్సు పడింది. అయితే సుమారుగా ఆ బస్సులో 17 మంది ప్రయాణికులకు చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాద బాధితులని ఆసుపత్రి తరలించారు. జాహు నుంచి మండీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో సుమారుగా బస్సులో 25 మంది ప్రయాణికులు తెలుస్తోంది. వాటి స్క్రీన్ పైన చూస్తున్నాం బస్సుకు సంబంధించిన దృశ్యాలని. మండీ జిల్లా ప్రతి ఘాట్ దగ్గర, ప్రతి ఘాట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఘాట్ పేరది. సో ప్రతి ఘాట్ వద్ద బస్సు లోయలో పడిపోయింది. సుమారుగా 17 మంది ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ద బస్ వాజ్ గోయింగ్ ఫ్రమ్ జాహు టు మండీ. జాహు నుంచి మండీ వైపుగా వెళుతోంది ఈ బస్. సో మండీ దగ్గర చేరుకున్న తర్వాత మండీ జిల్లాలో ప్రతి ఘాట్ దగ్గర పత్రి ఘాట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పత్రి ఘాట్ దగ్గర ప్రస్తుతానికి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 17 మంది ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సుమారుగా ఆ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. వరుస ప్రమాదాలు పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు చాలా తీవ్రంగా ఆందోళన కలగజేస్తున్నాయి. లోయ ప్రాంతాల్లో బస్సులు పడిపోవడం, తర్వాత విమానాలు పడిపోవడం పెద్ద ఎత్తున అందరినీ కలిచివేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో ఇంతవరకు ఎటువంటి మరణాల సంఖ్య నమోదు కాలేదు. కానీ 17 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. జాహు నుంచి మండీ వైపుగా వెళ్తున్నటువంటి బస్సు ఇది 25 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఒక్కసారిగా లోయలో పడిపోయింది. 200 మీటర్ల లోయలో ఇది కుప్పకూలిపెట్టి తెలుస్తుంది. అక్కడ కూడా ఒక చెట్టుని ఢీకొట్టి ఆగిపోయింది. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్ గమనించండి. విజువల్స్లో మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. సో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ బస్సు ఆ పైన కనిపించేది ఇంత హైట్లో నుంచి ఇక్కడ వీడియో తీస్తున్న వ్యక్తి ఆ రోడ్డు పైనుంచి వీడియో తీశాడు. అది లోపల అక్కడ చాలా దూరంగా పడిపోయింది. ఆ బస్సు ఒక్కసారిగా క్యాప్సైజ్ అయింది. అంటే డైరెక్ట్గా తలకిందులు అయిపోయింది. టైర్లు పైకి అయ్యాయి. ఆ మిగతా భాగం మొత్తం కిందికి అయిపోయింది. అక్కడే ఒకవైపు వర్షం కూడా కురుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్థానికులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీం చేరుకున్నారు. వారందరినీ వెలికి తీసే ప్రయత్నం చేశారు. 17 మందికి గాయాలయ్యాయి. సుమారుగా 25 మంది దాంట్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి మరణాలు సంభవించినట్టుగా తెలియడం లేదు. కానీ గాయాలైతే చాలా తీవ్రంగా పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సో అక్కడ ఒక్కొక్కరిని తాళ్ల సహాయంతో ఆ గాయాల పడిన వారందరినీ కూడా పైకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఓ చెట్టు కూడా విరిగిపోయింది. అక్కడ బహుశా ఆ చెట్టు కనుక అడ్డుకోకపోయి ఉంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయేది. బహుశా అక్కడ కింద ఒక నది ప్రవాహం కూడా కనబడుతోంది. ఆ నదిలోనే పడిపోయేది. సో ఆ చెట్టు అడ్డుగా ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా పెద్ద ఎత్తున ఆ నదీ ప్రవాహంలో మునిగి అక్కడే కుప్ప కూలిపోయేది. సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి కాస్త ఆందోళన కలుస్తోంది. మా ప్రతినిధి ఏపీ డిప్యూటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? అసలు ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? హిమాచల్ ప్రదేశ్ లో ఈరోజు చేసుకునే సంఘటన దాదాపు ఒక బస్సు 200 మీటర్ల లోపలికి లోయలోకి పడిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ చెట్టు ఉండడంతో అది అనుకొని నిలబడిపోయింది. లేదంటే అది ఇంకా మరింత లోతుకు వెళ్ళి అక్కడున్న లోయలో పడిపోయింది కంప్లీట్ గా. కానీ ఇప్పటికీ 25 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. 17 మంది దాకా పెద్ద దెబ్బలు తగిలే తీవ్ర గాయాలయ్యి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలింపు చేస్తున్నారు. జూహు నుంచి మండీకి వెళ్తుంది ఈ బస్సు. అందులో ఇది ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సుగా చూస్తున్నారు. లోకల్ గా టూరిస్టుల కోసం ఈ బస్సులు వాడే పరిస్థితి. ఘటనా స్థలం నుంచి సహాయ చర్యలు అయితే జరుగుతున్నాయి. ప్రమాద సమయంలో 25 మంది ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే చాలా వరకు కూడా ఇప్పటి వరకు మృతుల సంఖ్య తెలియలేదు. కానీ కొంత సీరియస్ కండిషన్ అయితే ఉంది. చాలా వరకు అందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న రెస్క్యూ టీమ్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి చేరుకుని వెంటనే సహాయ చర్యలు స్థానికంగా ప్రధానంగా అక్కడ ఉన్న స్థానికులే చాలా వరకు సహాయం చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్లే బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులందరినీ కూడా బయటికి తీశారు. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా వరకు 17 మంది దాకా కొన్ని కండిషన్ వెరీ సీరియస్ గా ఉందని చెప్తున్నారు. మిగతా వాళ్ళ ఆచూకీ దాంట్లో 2-3 మిస్సింగ్ అయినట్టుగా కనబడుతున్నారు. కానీ అదేదో ఇప్పుడే కొంత రిస్క్ లో వాళ్ళు కూడా దొరికినట్టుగా సమాచారం ఉంది.
అయితే సహాయక చర్యలు అయితే చాలా స్పీడ్ గానే జరుగుతున్నాయి. జుహూ నుండి మండికి వెళ్తున్న ఈ బస్సు ప్రయాణం ఈ లోయలో పడిపోవడం, దీనికి బస్సులో అంటే టర్నింగ్ తిరిగే దగ్గర బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వహించడం వల్లనే అందులో వర్షం పడుతున్న నేపథ్యంలో కొంత ప్రాపర్ గా డ్రైవ్ చేయలేకపోవడం, కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది స్థానికులు చెప్తున్న పరిస్థితి. అందుకే అది జారి పట్టుకోలిపోయింది, పట్టుకోలిపోయి లోయలో పడుతుంది. లక్కీగా అక్కడ ఒక చెట్టు ఉండడం వల్ల చాలా వరకు సేఫ్ అయింది, లేకపోతే కంప్లీట్ గా అది పూర్తిగా లోయలో పడిపోయింది. ఆ వాటర్ ఫాల్స్ ఇంకా కొంచెం ముందు లోపల వాటర్ ఫాల్స్ ఉంది అదే డౌన్ లో, దాంట్లో పడిపోతే మరింత ప్రమాదం తీవ్రంగా జరిగే పరిస్థితి ఉంది. ఉన్నంత వరకు 25 మంది బస్సులో ఉన్నట్టు సమాచారం. దాంట్లో 17 మందికి కొంత తీవ్ర గాయాలై వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వెంటనే వచ్చి అక్కడ ఉన్న కొంత సహాయక చర్యల్లో మాత్రం వాళ్లే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఫర్దర్ గా. ఒకసారి అయితే ఆయన ఒక ఘాట్ రోడ్ చాలా పెద్ద ఎత్తున అక్కడ గతుకులు కూడా ఉన్నాయి, వర్షం పడుతోంది మీరు చెప్తున్నట్టుగా, పెద్ద ఎత్తున స్లిప్పరీగా కూడా ఉంది, అంటే అది జారుతోంది, ఒక మట్టి రోడ్డు గతుకున్నటువంటి రోడ్డు కాబట్టి కొంత ప్రమాదపు టంచుల్లోనే ఈ ప్రయాణం కొనసాగుతోంది. జాహో నుంచి మండి వైపుగా వెళుతోంది. సో ఒక్కసారిగా ఆ డ్రైవర్ ఆ బస్ కంట్రోల్ లేకుండా పోయింది, ఒక్కసారిగా జారిపోయింది. ఇక ఒక్కసారిగా జారిపోవడంతో లైవ్ విట్నెస్ చెప్తున్న ప్రకారం కొంతమంది లైవ్ విట్నెస్ కూడా ఉన్నారు, వారంతా కూడా చూస్తున్న ప్రకారంగా పలుమారు దొర్లుకుంటూ వెళ్ళిపోయి అక్కడ లోయలో పడిపోయింది. సో మీరు అంటున్నట్టుగా నిజంగా అక్కడ చెట్టును కనుక ఢీకొని అక్కడ ఆగిపోకపోతే, ఇంకా విజువల్స్ మనం గమనిస్తే చాలా దూరంగా ఇంకా లోయలో ఒక నదీ ప్రవాహం కూడా ఉంది, వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, ఇంకా అక్కడ పడిపోయి ఉంటే కనుక కనీసం ఏ ఒక్కరి యొక్క మృతదేహం కూడా మనకు దొరకపోయేది. ఇక్కడ కేవలం ఇంకా వారు గాయాల పాలైపోయి బయటపడుతున్నారు. సుమారుగా ఈ సమయంలో 25 మంది ఉన్నారు, 17 మంది గాయాలయ్యే వారందరినీ వెంటనే మండి మెడికల్ కాలేజ్కి తరలించినట్టు తెలుస్తోంది. సో ఈ ఘటన పైన అటు ప్రభుత్వం ఏం చెప్తోంది, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం రెస్పాండ్ అవుతోంది? ఈ అనుకోకుండా జరిగిన సంఘటన దీని వెనకాల కుట్రో లేకపోతే ఇంకోటో లేదు. అక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కొంత ఉంది. అట్ ద సేమ్ టైం ఘాట్ రోడ్ లో వర్షం పడింది. వర్షం పడుతున్న నేపథ్యంలో బస్సు కొంత కంట్రోల్ తప్పడం, అంటే డ్రైవర్ కొంత అప్రమత్తంగా ఉంది అంటే బాగుండేది. డ్రైవరు ప్రాపర్ గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. వర్షం పట్టడం వల్ల బ్రేక్ వేయడం లేకపోతే మిగతా వాళ్ళ మీద కొంత స్కిడ్ కావడంతో బండి ఒకసారిగా జారిపోయింది. ఆ ఘాట్ రోడ్ లో నుంచి జారిపోయి పక్కన ఉన్న లోయలో దొల్లుకుంటూ కింద పడిపోయింది. అది అదృష్టవశాత్తు అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది కాబట్టి సరిపోయింది. ఆ చెట్టు మాక్సిమం గా దాన్ని కాపాడింది, లేదనుకుంటే అది కంప్లీట్ గా లోయలోకి వెళ్ళిపోయేది, కిందకి వెళ్ళిపోయి పూర్తిగా కూడా బస్సు కూడా కనపడేది కూడా కాదు. ఇప్పుడన్నా బస్సు దాదాపుగా పైనుంచి కిందకి చాలా దూరం దొల్లుకుంటూ వచ్చింది. అదే ఆ చెట్టు కానీ లేకపోతే కంప్లీట్ గా అసలుకి బస్సు కింద ఉందా లేదా అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. చాలా పెద్ద విషాద సంఘటన చోటు చేస్తున్నది. లక్కీగా చెట్టే నిజంగా బస్సుని కాపాడింది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను కూడా ఇంతవరకు ఒకనే దెబ్బలతో చిన్న దెబ్బలతో బయటపడ్డారంటే డెఫినెట్ గా ఆ చెట్టు వాళ్ళందరినీ కాపాడిందని చెప్పాలి, లేకపోతే చాలా పెద్ద ఇష్యూ అయితే జరిగేది. మేజర్ పరిస్థితులు అక్కడ ఇంపాక్ట్ అయ్యేవి. లక్కీగా చెట్టే నిజంగానే కాపాడిన పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. అక్కడికి రెస్క్యూ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళకంటే ముందు స్థానికులే చాలా వరకు బయటికి తీసే ప్రయత్నం చేశారు. అందరినీ బాధితులందరికీ హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మండే హాస్పిటల్కి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. ఫర్దర్ గా ఏం అంటే దీని మీద ఏమైనా విచారణ అయితే చేపడతారు, ఎందుకు జరిగింది ఏంటి అనేది. కానీ అక్కడ ప్రత్యక్షంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి కూడా ఏంటంటే అది డ్రైవరు స్పీడ్ గా రావడం, అందులో ఆ టర్న్ పాయింట్ల దగ్గర ఘాట్ లో సరిగా హ్యాండిల్ చేసుకోలేకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగింది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్ రైట్ కృష్ణమోహన్. సో ప్రస్తుతానికి నేను ఈ ఘటన పైన ఎక్స్ వేదికగా అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే దురదృష్టవశాత్తు ఇప్పుడే ఒకరు మరణించారన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ద న్యూస్ రీడర్స్ ప్రకారంగా ఆ విషయం తెలుస్తోంది. న్యూస్ ర్యాడర్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా 16 మంది ఇంకా పరిస్థితి చాలా తీవ్రంగా విషమంగా ఉంది. ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో అక్కడ ఇంకా బస్సును తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకరు మరణిస్తే 16 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. సో హిమాచల్ ప్రదేశ్లో జాహూ నుంచి మండి వైపుగా వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అది
సుమారుగా ఆ సమయంలో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక గతుకుల రోడ్, వర్షం పడుతోంది, రోడ్ అంతా జారుతోంది. సో ఒక్కొక్కసారిగా బస్సు డ్రైవర్కి బస్పై నియంత్రణ కోల్పోయాడు. బస్సు ఏమాత్రం కంట్రోల్ లేదు. అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లో ఒక్కసారిగా లోయ ప్రాంతాల్లోకి జారుకోదు. ఆ లోయ ప్రాంతాలు జారుకోగానే అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుని, భారీ వృక్షాన్ని ఢీకొట్టి పల్టీలు కొడుతూ అక్కడ ఆగిపోయింది. సో ఒకవేళ వృక్షం కనుక లేకపోయింది, ఇక చూడండి ఎక్స్ట్రా హోల్డ్ చేయండి ఫస్ట్ విజువల్స్లో. చాలా దూరంగా ఒక నదీ ప్రవాహం, కొండ ప్రాంతం కూడా ఉంది, నదీ ప్రవాహం ఉంది, అక్కడ వాగు కూడా ఉంది. ఒకవేళ నిజంగానే కనుక అక్కడి వరకు ఆ బస్సు దొర్లుకుంటా పోయినట్టయితే కనుక ఎవ్వరి ప్రాణం కూడా దక్కేది కాదు, ఏ ఒక్కరి ప్రాణం కూడా దక్కేది కాదు. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో 17 మందికి గాయాలని తెలుస్తుంది. ఆల్రెడీ ఒకరు మరణించినట్టుగా ద న్యూస్ రీడర్స్ లో. ఇక్కడ ఆపండి, ఇక్కడ చూడండి అది ఎంత దూరంగా ఉంది చూడండి. ఇంకా సుమారుగా 100-200 మీటర్ల వరకు ఉంది ఆ లోయ ప్రాంతంలో. అక్కడ కింద నదీ ప్రవాహం కూడా ఉంది. ఆ నదీ ప్రవాహం వరకు కనుక బస్సు దొర్లుకుంటా వెళ్ళినట్టయితే ఇంకా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం వాటిల్లేది. ఇక్కడ మీరు విజువల్స్ చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటేనే కాస్త కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇంత లోయ ప్రాంతం అన్నట్టుగా భయాందోళన గురి చేస్తోంది. కానీ అక్కడ అనుభవించిన వారి ఆ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే కాస్త ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో 16 మందికి చాలా తీవ్రంగా గాయాలై ఆల్రెడీ ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. మరొక 5గురి పరిస్థితి చిన్న State of the art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.